అరే అరే ఆడి ఎక్కడ? పార్టీకి వచ్చి తాగడం కాదు, ఎవరెక్కడ ఉన్నారో చూసుకోవాలి. రేయ్, నా బాయ్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ డాడీ ఎక్కడ్రా? నీతో మాట్లాడాలి. నీ గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది. ఎక్కడ చూచావురా? ఇది ఎక్కడ పడుకుంటుంది, నువ్వు అక్కడ పడుకో. ముందు నువ్వు పడుకో. I don't have an attitude problem. I have a personality you can't handle. నిన్ను హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి? నేను హ్యాండిల్ చేస్తున్నాగా. నన్నా? Of course నిన్నే. అన్నీ ఫస్ట్ బాయ్సే చేస్తున్నారని ప్రాబ్లంలా ఫీల్ అయ్యి అవాయిడ్ గర్ల్స్ అనే ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశా. దానివల్ల కాలేజ్ లో అందరూ ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? అసలు అయినా అమ్మాయిలకి అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పకూడదా? వినడానికి చాలా ఫూలిష్ గా ఉంది అది. అసలు ప్రేమని యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం లైఫ్లో గొప్ప ఆపర్చునిటీ. ఆ అవకాశం ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంది. నీకు తెలుసా, ఐ దగ్గర మొదలై యూ దగ్గర ఎండ్ అయ్యే ఫీలింగ్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయో. అవి చెప్తున్నప్పుడే తెలుస్తుంది. ఒప్పుకుంటుందా, నాకు ఆ ఉద్దేశం లేదంటుందా, ఆలోచించడానికి టైం అడుగుతుందా, ఒకవేళ నో చెప్తే ఏం చేయాలి. ఇవన్నీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ అబ్బాయి తనతో మాట్లాడుకునే మాటలు. కానీ దాన్ని నువ్వు రాంగ్ యాంగిల్లో చూసా. అబ్బాయిలు అందరూ అదే ఫాలో అవుతున్నారు. అలా జరగకూడదు. అందుకే నీతో ఐ లవ్ యూ చెప్పించుకొని నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నీ గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ సునీల్ గారికి ఈ బుక్ ఇచ్చే అమృత ప్రపోజ్ చేసింది తెలుసా? శిల్ప థర్డ్ ఇయర్ బుక్ ఇచ్చింది తెలుసా? రియల్లీ? అవి ఎక్కడ? అవినా? అవి అవి కనపడిందా? తెలీదా ఆడి, ఇక్కడ ఇక్కడ చూసాను. పదండి వెళ్దాం. అవంతిక, I love you. You love me? Avoid girls concept creator Addy loves me. నీ కాన్సెప్ట్ ప్రకారం ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదు, కానీ నువ్వు చెప్పేశావు. అంటే నీ కాన్సెప్ట్ రాంగ్ అని ఒప్పుకున్నట్టుగా. ఇదంతా నీ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చేశాను. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు యాక్ట్ చేశాను. అబ్బాయిలు లవ్ చేసినా అమ్మాయిలు లవ్ చేసినా ఫస్ట్ ఓపెన్ అవ్వాల్సింది అబ్బాయిలే. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం అనేది నేచర్. అమ్మాయిలు ఏ ఫీలింగ్ ని బయటికి చెప్పరు, ఇష్టమున్నా లోపలే దాచుకుంటారు అన్నా నిజమే. బట్ అది హిపోక్రసీ కాదు. ఇట్స్ జస్ట్ ఎ గర్ల్ సైకాలజీ. మా ప్రపంచం చాలా చిన్నది. మా ఫస్ట్ సెలెక్షన్ బెస్ట్ సెలెక్షన్ అవ్వాలని కోరుకుంటాం. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే ఏ అమ్మాయి ఓకే చెప్పదు. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేయగానే మాకు 100 డౌట్స్ వస్తాయి, భయం వేస్తుంది. వీడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదంటే ఊరికే టైం పాస్ అని కంగారు వస్తుంది. వాటిల్లోంచి మమ్మల్ని బయటికి లాగాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మాకు ప్రేమ ఎంత ఇంపార్టెంటో నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. మీరే మాకు నమ్మకం కలిగించేలా చేయాలి, ఇతనే కరెక్ట్ అనిపించేలా చేయాలి.
నువ్వేమో అమ్మాయిలు వెంటపడడం మానేద్దాం అని కొత్త ఐడియాలజీ క్రియేట్ చేశావు. అలా చేస్తే మేవెంత లాస్ అవుతావో మీరు అంతే లాస్ అవుతారు. నువ్వు బాయ్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పావు. ఏరా, ఏ అమ్మాయినా వచ్చి మనకు ఐ లవ్ యూ చెప్పిందా? బైక్ మీద కూర్చోబెట్టుకుని మూవీకి తీసుకెళ్ళిందా? లేదంటే రూమ్ కి తీసుకెళ్లి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసిందా అని? నిజంగా ఒక అమ్మాయి అలా చేస్తే మీకు నచ్చుతుందా? అలా బిహేవ్ చేసే అమ్మాయిని ఏ పేరుతో పిలుస్తారో కూడా నాకు తెలుసా అని. ఆడి, అమ్మాయి అబ్బాయికి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లవ్. ఎన్ని కష్టాలు పడైనా అమ్మాయికి దగ్గర అవ్వాలని ట్రై చేయండి. ఒక అమ్మాయి దగ్గర గెలవాలంటే ఆ అమ్మాయి దగ్గర ఓడిపోవడం తెలియాలి. ఇంత చిన్న విషయం మీ అబ్బాయిలకి ఎందుకు అర్థం కాదు? అవి ఐ లవ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, నాకైతే నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నిన్ను మార్చడం కోసం ప్రేమని నటించాను అంతే. అవి ఆల్రెడీ నాతో లవ్లో ఉన్నా, కాకపోతే నీకు ఆ విషయం తెలియట్లేదు అంతే.